మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఈ నినాదంతో పదవిలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విషయంలో చాలా కఠినమైన విధానాలని ఫాలో అవుతున్నాడు. ఎవ్వరూ ఊహించని విధంగా ఇప్పుడున్న చట్టాలని మార్చేస్తున్నాడు, కొత్త చట్టాలని తీసుకొస్తున్నాడు. అందులో భాగంగానే ఈ మధ్య ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు ట్రంప్ మామ. అదే ఓపీటీల క్యాన్సిలేషన్. దీనిపై ఆల్రెడీ చట్టసభల్లో బిల్లు కూడా ప్రవేశపెట్టేశాడు. ఈ విషయం తెలియగానే అమెరికాలో ఉన్న ఫారెన్ స్టూడెంట్స్, ముఖ్యంగా మన ఇండియన్ స్టూడెంట్స్ విపరీతంగా భయపడిపోతున్నారు. కానీ వాళ్ళంతా అంత భయపడుతుంటే మన ఇండియన్ ఎక్స్పర్ట్స్ మాత్రం అబ్బా ఇది మనకి సూపర్ ఛాన్స్ అంటున్నారు. అదేంటి, అసలు అమెరికాలో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ భయపడుతుంటే, బాధపడుతుంటే మన ఎక్స్పర్ట్స్ మాత్రం ఇది సూపర్ ఛాన్స్ అని ఎందుకు ఎగిరి గంతేస్తున్నారు? అలాగే అసలు ఈ ఓపీటీ అంటే ఏంటి, దీనిని రద్దు చేస్తే మన స్టూడెంట్స్కి వచ్చే నష్టం ఏంటి? పదండి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఓపీటీ గురించి తెలుసుకుందాం. ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అమెరికా వెళ్ళి చదువుకునే స్టూడెంట్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ కాగానే దానికి సంబంధించిన పనిలో ఎక్స్పీరియన్స్ పొందడానికి రకరకాల కంపెనీలో వాళ్ళకి పనిచేసేందుకు ఈ ఓటీపీ రూల్ వల్ల అలాట్మెంట్ లభిస్తుంది. సాధారణంగా బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ కోసం అమెరికా వెళ్ళే విద్యార్థులు F1 వీసాతో అక్కడికి వెళ్ళి చదువు పూర్తయిన తర్వాత అదే వీసా మీద 12 నెలల పాటు అక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవడానికి ఈ ఓపీటీ అవకాశం ఇస్తుంది. చదువు పూర్తయిన 90 రోజుల్లోగా ఈఏడి అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజ్డ్ డాక్యుమెంట్ కోసం అప్లై చేసుకోవాలి. అది పొందిన వెంటనే 1 సంవత్సరానికి వర్క్ పర్మిట్ లభిస్తుంది. ఈ ఏడాదిలో విద్యార్థులు ఉద్యోగం చేసుకోవచ్చు లేదా ఇంటర్న్షిప్, వాలంటీర్స్గా కూడా వర్క్ చేయొచ్చు. అయితే స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ చదివిన విద్యార్థులకి ఏడాది తరువాత మరో 24 నెలలు అంటే 2 ఏళ్ళు ఓపీటీ అనుమతిస్తుంది. మొత్తంగా 36 నెలల్లోగా H1B వీసా స్పాన్సర్ చేసే ఉద్యోగం వెతుక్కుని లాటరీలో వీసా వచ్చేస్తే అమెరికాలోనే ఉంటూ ఉద్యోగం కంటిన్యూ చేసుకోవచ్చు. లేదంటే 36 నెలల తరువాత స్టూడెంట్స్ వీసా క్యాన్సిల్ అవుతుంది అండ్ ఆ తర్వాత ఆ స్టూడెంట్స్ ఇండియాకి లేదా వాళ్ళ దేశాలకి తిరిగి వచ్చేయాలి. ఇక ఒకవేళ స్టెమ్లో లేని విద్యార్థులు అంటే ఎకనామిక్స్, హిస్టరీ, ఇంగ్లీష్ లిటరేచర్ లాంటి సబ్జెక్ట్స్ చదువుకునే వాళ్ళకి మాత్రం 1 ఏడాది మాత్రమే ఓపీటీ ఉంటుంది. ఈలోగా వాళ్ళు H1B ఉద్యోగాలు వెతుక్కోవాలి. దొరక్కపోతే ఇండియాకి లేదా వాళ్ళ దేశాలకి వెళ్ళిపోవాలి. అయితే అంతా బాగానే ఉంది కదా. ఇప్పుడు ఉన్నట్లుండి ట్రంప్ ఈ ఓపీటీని ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నాడు అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే స్లోగన్తో ముందుకెళ్తున్నాడని. దానివల్లే అన్ని రంగాల్లోనూ అమెరికన్ సిటిజన్స్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో పక్క దేశాల వాళ్ళు ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే అమెరికన్స్కి ఉద్యోగాలు రావనే ఆలోచనతోనే ఈ ఓపీటీని రద్దు చేయాలని డిసైడ్ అయ్యాడు ట్రంప్. దీనికి తోడు ఓపీటీ కింద ఉన్నవారు తక్కువ జీతానికైనా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. వారికి దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. పైగా వాళ్ళు F1 వీసా మీద ఉంటారు కాబట్టి కంపెనీలకు పన్ను మినహాయింపులు కూడా ఉంటాయి. అందుకని కంపెనీలు ఓపీటీ కింద ఉన్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటాయి. దీనివల్ల అమెరికన్లకు ఉపాధి తగ్గిపోతుందనే ట్రంప్ ఒపీనియన్. ఇలా చేస్తే అమెరికన్ సిటిజన్స్కి ఉద్యోగాల్లో అవకాశాలు పెరగడమే కాకుండా స్కిల్డ్ అమెరికన్స్ కూడా పెరుగుతారని, దాంతోపాటు కంపెనీలకి చచ్చినట్లు అమెరికన్ సిటిజన్స్కే ఉద్యోగాలు ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ ఉండదనేది ట్రంప్ ప్రభుత్వం అభిప్రాయం. దానికోసమే ఇప్పుడు ఫెయిర్నెస్ ఫర్ హై స్కిల్డ్ అమెరికన్స్ అనే యాక్ట్ని తీసుకురావడానికి H.R.2315 పేరుతో ఓపీటీని రద్దు చేసే బిల్లుని చట్టసభల్లోకి తీసుకొచ్చారు. ఈ బిల్లు ఆమోదం పొందితే చట్టం అమల్లోకి వస్తుంది అండ్ ఇప్పటి వరకు ఫారెన్ స్టూడెంట్స్కి, అందులోనూ ఇండియన్ స్టూడెంట్స్కి ఎంతగానో యూజ్ అయిన ఓపీటీ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక ఈ విషయం పైన లాస్ట్ టైం గవర్నమెంట్లో ఉన్నప్పుడే ట్రంప్ ప్రభుత్వం ఓపీటీలను రద్దు చేయాలని, లేదంటే అమెరికన్ల అవకాశాలు దెబ్బతింటున్నాయని వాదించింది. బట్ 2019 ఎలక్షన్స్లో ఓడిపోవడంతో ఆ తర్వాత ఈ వివాదం సైలెంట్ అయిపోయింది. ఇక ఇప్పుడు మళ్ళీ ట్రంప్ అధికారంలోకి రావడంతో ఈసారి ఏకంగా బిల్లునే తీసుకొచ్చేశాడు. అమెరికా వెళ్ళి చదువుకునే వాళ్లలో ఇండియా నుంచి వెళ్లేవారే అత్యధికంగా ఉంటారు. 2024 నవంబర్లో ఓపెన్ డోర్స్ అనే సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక కూడా ఇదే చెబుతోంది. ఆ నివేదిక ప్రకారం 2023-24లో చదువుల కోసం అమెరికాకి 11,26,690 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వెళ్ళారు. ఇంతమంది వెళ్ళడం అమెరికా చరిత్రలో ఇదే టాప్. 2022-23తో కంపేర్ చేస్తే ఈ నెంబర్ 7% పెరిగింది. ఇందులో అత్యధికంగా భారత్ నుంచి వెళ్ళిన వారే ఎక్కువ. సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. వీళ్ళలో ఎక్కువగా స్టెమ్ కోర్సులు చేయడానికి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. ఇక మొత్తంగా 5 లక్షల మందికి పైగా మాస్టర్స్ చేయడానికి వెళ్తే అందులో దాదాపు 2.5 లక్షల మంది
ఓపీటీ ద్వారా ఉద్యోగాలు చేరారు. ఇది 2022-23తో పోల్చితే 22% పెరిగింది. ఇక ఇందులో ఇండియా నుంచి 3.5 లక్షల మంది వెళ్తే అందులో 2 లక్షల మంది వరకు మాస్టర్స్ కోసం వెళ్ళారు. వాళ్ళలో 1,00,000 మంది వరకు ఓపీటీ ద్వారా ఉద్యోగాల్లో చేరారు. ఇది 2022-23తో కంపేర్ చేస్తే 41% ఎక్కువ. అంటే ఓ రకంగా ఇండియన్స్ అండ్ చైనీస్ కంప్లీట్గా అమెరికన్ జాబ్స్ని డామినేట్ చేస్తున్నారన్నమాట. దీన్ని అడ్డుకోవడానికే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని రిపబ్లికన్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అయితే దీనిపై విద్యార్థులు ఏమంటున్నారు అనేది చూస్తే ఓపీటీ రద్దు బిల్లుపై అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు, ముఖ్యంగా మన తెలుగు విద్యార్థులు చాలా బాధపడుతున్నారు. ఇది వాళ్ళ జీవితాలనే నాశనం చేస్తుందని భయపడిపోతున్నారు. అమెరికాలో 2 ఏళ్ల మాస్టర్స్ డిగ్రీ చేసి దాని మీద అమెరికన్ కంపెనీలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే ఆ తర్వాత ఎక్కడైనా ఉద్యోగం లభించేది. దానికి ఓపీటీ ఎంతో అవసరం. అలాంటి ఓపీటీని తీసేస్తే చదువు అయిపోగానే ఇండియా వెళ్ళిపోవాలి. ఇక్కడ నేర్చుకున్నది అక్కడ ఇంప్లిమెంట్ చేయలేక, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేక కెరీరే నాశనం అయిపోతుంది. పోనీ ఇక్కడే ఉందామంటే H1B ఎప్పుడు వస్తుందో తెలియదు. అది వస్తేనే అమెరికాలో ఉండగలం. అటు H1B వీసా రాక, ఇటు ఇండియాలో ఉద్యోగం చేయలేక మా లైఫ్ దేనికి పనికి రాకుండా పోతుంది. ఇక అమెరికాలో చదువు కోసం 30 నుంచి 40 లక్షలు ఖర్చు చేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోగానే ఇండియా వెళ్ళిపోవాలి అంటే అక్కడ లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాలు కూడా దొరకవు. 50,000, 60,000కే పనిచేయాల్సి వస్తుంది. అదే జరిగితే చదువు కోసం లోన్లు తీసుకున్న కుటుంబాలు ఫైనాన్షియల్గా నష్టపోయి రోడ్డున పడతాయి అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయితే ఈ ఓపీటీని చాలామంది స్టూడెంట్స్ దుర్వినియోగం కూడా చేస్తున్నారంటున్నారు కొంతమంది యూనివర్సిటీల ప్రొఫెసర్లు. ఓపీటీ ఉద్దేశం డిగ్రీ చదువుకున్న ఫీల్డ్లో ఉద్యోగానుభవం సంపాదించడం. కానీ చాలామంది స్టూడెంట్స్ సబ్జెక్ట్ వేరు, ఓపీటీలో చేసే ఉద్యోగం వేరు. ఖాళీగా ఉండకుండా H1B వీసా స్పాన్సర్ చేసే ఉద్యోగం వచ్చే వరకు ఏదో ఒకటి చెయ్యాలి. కాబట్టి వాళ్ళు తీసుకున్న డిగ్రీతో సంబంధం లేని ఒక కంపెనీలో వాలంటీర్గానైనా చేరిపోతారు. కొంతమంది జాబ్ రాకుండా వీసా స్టేటస్ నిలబెట్టుకోవాలంటే ఏదో ఒక పని చేస్తున్నట్టు చూపించాలి. కాబట్టి నకిలీ సర్టిఫికెట్లు కూడా యూజ్ చేస్తారు. ఇక అమెరికాలో చదువుకొని ఓపీటీ పీరియడ్ తర్వాత వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువగా ఉంటారని, H1B వచ్చి ఇక్కడే ఉద్యోగంలో ఉండేవాళ్ళు చాలా తక్కువేనని చెబుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పర్ ఇయర్ 3 లక్షల మంది మాస్టర్స్ చేస్తే అందులో 65,000 మందికే H1B వీసా వస్తుంది. మిగిలిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాల్సిందేనని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా చాలామంది స్టూడెంట్స్ ముందు వెనక ఆలోచించకుండా అమెరికాలో చదువుకోవడానికి వచ్చేస్తారు. ఇక్కడకు వచ్చాక కోర్సులో చేరాక అది చదవలేక ఇబ్బందులు పడతారు. సొంతంగా ఉద్యోగం తెచ్చుకోలేరు. ఓపీటీలో 3 ఏళ్ల పాటు అక్కడక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కొంత సంపాదిస్తారు. చదువుకున్న చదువుకి చేస్తున్న ఉద్యోగాలకి ఏమాత్రం సంబంధం ఉండదు. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ వీసా స్టేటస్ పోగొట్టుకోకుండా ఉండడానికి మళ్ళీ PhDలో చేరతారు. ఇలాంటి వాళ్ళ వల్ల నిజంగానే అమెరికన్ సిటిజన్స్కి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని రిపబ్లికన్ పార్టీ లీడర్లు అంటున్నారు. అయితే ఇలా వచ్చిన ఫారెన్ స్టూడెంట్స్ వల్ల అమెరికాకి నిజంగా అంత నష్టమా అంటే ఏం కాదు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకి భారీ ఆదాయం ఇస్తున్నారు ఈ స్టూడెంట్స్ అంతా. 2023-24 లెక్కల ప్రకారం అమెరికాలో మాస్టర్స్ చదివే స్టూడెంట్స్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ 6% ఉన్నారు. వాళ్ళ వల్ల అమెరికాకి $50 బిలియన్ అంటే దాదాపు 4.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. అయినా ఇంకా ఏడుస్తూనే ఉన్నారు అమెరికన్స్. ఫైనల్గా ఈ బిల్లు చట్టంగా మారుతుందేమో అని స్టూడెంట్స్ భయపడుతుంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ మాత్రం ఈ బిల్లు పాస్ అవ్వడం కష్టమని అంటున్నారు. ఎందుకంటే ఒకవేళ లెజిస్లేటివ్ హౌస్లో 218 ఓట్ల సింపుల్ మెజారిటీతో బిల్ పాస్ అయినా సెనేట్లో కూడా పాస్ కావాలంటే మొత్తం 100 మందిలో 51 మంది సపోర్ట్ కావాలి. వాళ్ళు ఓట్లు వేయాలి. కానీ అక్కడ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి 50 సీట్లే ఉన్నాయి. సో దీనివల్ల ఈ బిల్ పాస్ అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు. బట్ ఎవరైనా ఒకరిద్దరు డెమోక్రటిక్ అభ్యర్థులు అటు ఇటై ఓటేస్తే బిల్ పాస్ అయిపోవడం చాలా ఈజీ అని మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. అయితే నిజంగా ఈ బిల్ పాస్ అయితే ఇండియన్, చైనా స్టూడెంట్స్కి నష్టమా అంటే అంత నష్టం కాదు. ఇంకా మాట్లాడితే ఒక రకంగా మన ఇండియాకి ఇది సూపర్ ఆపర్చునిటీ అంటున్నారు కొంతమంది ఎక్స్పర్ట్స్. మన స్టూడెంట్స్ బాధపడుతుంటే, భయపడుతుంటే మనకెలా సూపర్ ఛాన్స్ అంటారా? దీని వెనక చిన్న లాజిక్ ఉంది. అదేంటంటే ట్రంప్ చెబుతున్నదేంటి? అమెరికా కంపెనీలు ట్యాక్స్లు మిగిల్చుకోవడానికి, తక్కువ జీతాలతో పని చేయించుకోవడానికి అమెరికాలని వద్దని ఇండియన్ స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇస్తాయి. అందువల్ల స్టూడెంట్స్ని వెనక్కి పంపించేస్తే అమెరికన్స్కి ఉద్యోగాలు వస్తాయని కదా. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇండియన్స్కి ఇచ్చే శాలరీకి అమెరికన్స్ ప్రాణం పోయినా పనిచేయరు. అవసరమైతే అడుక్కు తింటారు కానీ ఆ జీతాలకి పని మాత్రం చేయరు. దీనివల్ల అక్కడ కంపెనీలకి భారీగా శాలరీలు చెల్లించాల్సి ఉంటుంది. అది భరించలేక అక్కడి కంపెనీలు అమెరికా వదిలి బయటకు వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఇప్పటికే యాపిల్ లాంటి కంపెనీలు ఇండియా, చైనాలో అసెంబ్లింగ్ పాయింట్స్ పెట్టి అమెరికాలో అమ్ముడయ్యే మొబైల్స్ని కూడా ఇక్కడి నుంచే డెలివరీ చేస్తున్నాయి.
సో ఇప్పుడు ట్రంప్ చెప్పిందే జరిగితే యాపిల్ లాంటి కంపెనీలు ఆల్రెడీ అమెరికాలో ఉన్న ప్లాంట్స్ని కూడా తీసేసి ఇండియాకు చైనాకు కంప్లీట్గా షిఫ్ట్ అయిపోతాయి. యాపిల్ ఒక్కటే కాదు, ఇలాంటి చాలా కంపెనీలు తక్కువ ఖర్చుతో పని చేయించుకోవడానికి ఇండియా చైనాలకి వచ్చేయచ్చు. ఒకవేళ ఆ ఛాన్స్ని కనుక ఇండియా యూజ్ చేసుకుంటే టాప్ కంపెనీలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతుంది మన ఇండియా. వరల్డ్ టాప్ పవర్గా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. అదే కాకుండా అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ని ఉంచకుండా పంపించేస్తారు కాబట్టి వాళ్ళ బ్రిలియన్స్ అంతా మన ఇండియాకే యూజ్ అవుతుంది. ఇక్కడే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చే కంపెనీలో వాళ్ళకి ఉద్యోగాలు రావడం వల్ల ఇండియన్ ఎకానమీ కూడా ఫుల్ బూస్ట్ అవుతుంది. అంటే అటు ఇటుగా ట్రంప్ తీసుకున్న డెసిషన్ అమెరికాని ముంచేస్తే ఇండియాకి మాత్రం పెద్ద ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుందన్నమాట. మరి మనం దీన్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటామనేదే అసలు ప్రశ్న. అయితే ఇదంతా ఆల్రెడీ ఆలోచించి పెట్టుకోవడం వల్లే ఇండియన్ స్టూడెంట్స్ని ట్రంప్ వెనక్కి పంపించేస్తానంటున్నా మన గవర్నమెంట్ పెద్దగా రియాక్ట్ కావట్లేదనేది ఎక్స్పర్ట్స్ మాట. మరి మీరేమంటారు? ట్రంప్ డెసిషన్ మనకి నిజంగానే బెస్ట్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుందంటారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.